ఒక్కడిని ఏం చేయలేకపోతున్నాం. ఆ మెస్సయ్య బ్రతకడానికి వీల్లేదు. ఆ మెస్సయ్య చావాల్సిందే, చచ్చి తీరాల్సిందే. ప్రభు, ఆ మెస్సయ్య ప్రభు ప్రభు ఆయన చావవలసిందే. చంపడానికి ప్రభు, లేదు ప్రభు. చంపడానికి ఇది సమయం కాదు ప్రభు. మరెప్పుడు? ఇప్పటికీ ప్రజల్లో మనమంటే భయం లేకుండా పోయింది, గౌరవం కూడా పోయింది. ఈ ప్రజలంతా ఆ మెస్సయ్య వెనకాలనే వెళ్ళిపోతున్నారు. ఆ మెస్సయ్య బ్రతుకుంటే ఎవరు మనని లెక్క చేయరు, ఎవరు మనని గౌరవించరు. అందుకే చెప్తున్నాను, ఆ మెస్సయ్య చావాల్సిందే, చచ్చి తీరాల్సిందే. ప్రభు, బయట బయట పస్కా పండుగ జరుగుతుంది. మనం అయినా- ఏం చేసిన క్షేమం కాదు ప్రభు. అయినా ఆ యేసుని పట్టుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేశాం ప్రభు. ఎంతకాలం ఇలా చెప్తారు? రోజు రోజుకి అవమానమే. ఆ మెస్సయ్య వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నాను, ఆ మెస్సయ్య చావాల్సిందే, చచ్చి తీరాల్సిందే. ఎవరెతను? ప్రభు, మనకి బాగా కావలసిన వాడు ప్రభు. ఆ యేసు 12 మంది శిష్యులు ఒకడు. పిలిపించాం ప్రభు. ఆ యేసుని పట్టుకోవటానికి పిలిపించాం ప్రభు. చూడు యూదా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మేమంతా నీ వెనుక ఉన్నాం. ఆ మెస్సయ్యను మా చేతికి అప్పగించు చాలు. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. చెప్పు యోదా, చెప్పు. ప్రభువారు అడుగుతున్నారు కదా, ఏం కావాలి చెప్పు, ఎంత కావాలి అడుగు. నాకు డబ్బు కావాలి, మీకు ఆ మెస్సయ్య కావాలి. నాకు కావలసిన డబ్బు ఇస్తే ఆ మెస్సయ్యను మీకు అప్పగిస్తా. డబ్బా? ఎంత కావాలి? మీరే చెప్పండి. 20 వెండి నాణెములు. 20 ఎండి నాణ్యముల? ఆ మెస్సయ్యను అప్పగించడానికి 20 ఎండి నాణ్యములు మాత్రమేనా? మరి ఒక మాట చెప్పండి. 30 వెండి నాణెములు. 30 ఎండి నాణ్యములు. 30 ఎండి నాణ్యములు. సరే. పైకమైతే తీసుకుంటున్నావు కానీ ఆ మెస్సయ్యని రోమా సైనికులు ఎలా అప్పగిస్తావో చెప్పలేదయ్యోదా. మీకు ఆ సందేహం అవసరం లేదు. ఆ రోమా సైనికులకు ఆ మెస్సయ్యను నేను అప్పగిస్తా. గెత్సేమనే తోటలో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ఆ మెస్సయ్య. శబాష్ యోదా, శబాష్. ఇప్పుడు మీరు మాకు బాగా నచ్చావు. ఇదిగో నువ్వు అడిగిన పైకం తీసుకో. డబ్బు డబ్బు. మొత్తానికి గురువునే అమ్మేశావే. నీ గురువునే అమ్మేశావు అంటే నువ్వు మామూలు వ్యక్తివి కావు. ఆయన్నే మెస్సయ్యగా నమ్మావు, ఆయన్నే దైవ కుమారుడిగా నమ్మావు, ఆయన్నే లోక రక్షకుడిగా నమ్మావు. అంతగా నమ్మిన ఆ యేసుని కేవలం 30 వెండి నాణ్యాలకి అమ్మేశావే. యోదా, సిగ్గుగా లేదా? సిగ్గా? నాకా? వినండి, ఈరోజు 30 ఎండి నాణ్యములకు ఆ మెస్సయ్యను అమ్మేశాను. కానీ ఒక రోజు రాబోతుంది, పేరు కోసం, పదవి కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం ఆ మెస్సయ్యను అమ్మేసే రోజు రాబోతుంది. 100 రూపాయల లంచం కోసం కూడా ఆ మెస్సయ్యను అమ్మేసే రోజు రాబోతుంది. ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం, సారాయి సీసా కోసం ఆ మెస్సయ్యను అమ్మేసే రోజు రాబోతుంది. అంత మాత్రమే కాదు, నామమాత్ర క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, నటించే క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, ఈ క్రైస్తవులందరూ కూడా అనేక మంది, అనేక రకాలు. ఆ యేసయ్య తోటే ఉండు, ఆ యేసయ్య ప్రసంగాలు ఇంటూ ఆ యేసయ్యనే అమ్ముకునే దినాలు రాబోతున్నాయి. అదంతా కూడా ఈ 30 ఎండి నాణ్యములతోనే ప్రారంభమవుతుంది. ఆ తరం నా నుండే ప్రారంభమవుతుంది. వా, ఏం చెప్పావు యోదా. నామకార్థ క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు రాబోయే తరాలలో ఏ విధంగా జీవించబోతున్నారు ముందుగానే ఊహించి చెప్పావు యోదా. ఆ తరం నీ నుండే ప్రారంభమవుతుంది. శబాష్ యోదా, శబాష్. రండి, ఆ మెస్సయ్యను మీకు అప్పగిస్తాను.
నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం కానిమో. అనే తోట ఆ మెస్సయ్య ఇక్కడే ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళు యేసు శిష్యులు. పట్టుకొనిడి పట్టుకొనిడి. నేనే మీరు వెతుకుతున్న మెస్సయ్యను. బోధకుడా, నీకు శుభము. యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా? ఇతనే యేసు, పట్టుకోండి. ఇతన్ని నా యొద్దకు ఎందుకు తీసుకువచ్చారు? మీకున్న ధర్మశాస్త్రం ప్రకారం మీరే శిక్షించవచ్చు కదా. శిక్షించవచ్చు ప్రభు, కానీ చంపలేం కదా. ఏంటి? మరణశిక్ష? అంత నేరతను ఏం చేశాడు? వీడు దైవదూషణం చేశాడు. దేవుని కుమారుణ్ణని మా ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు. అంతేకాదు ప్రభు, యూదులకు రాజునని తనకు తానే ప్రకటించుకుంటున్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి ప్రభు? ఎందుకు నీవారే నిన్ను చంపాలనుకుంటున్నారు? నువ్వు మాట్లాడవా? నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు. నీవు యూదుల రాజువా? అవును, నీవనంటే నేను యూదుల రాజును. నేను సత్యమును ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నన్ను నమ్మును. ఇతని యందు నాకు ఏ దోషం కనబడట్లేదు. అయినా ప్రతి పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక కదా. మరి ఈ పస్కా పండుగకు నరరూప రాక్షసుడు, ఎంతోమంది అమాయకులు ప్రాణం తీసుకున్న బందిపోటు దొంగ అయిన ఆ బరబ్బని విడుదల చేయమంటారా, లేక ఈ యేసుని విడుదల చేయమంటారా? బరబ్బని విడుదల చేయాలి. మరి యేసుని ఏం చేయమంటారు? సిలువ వేయాలి. ఎవరక్కడ?
ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఈయనను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈయన రక్తము నా మీద నా పిల్లల మీద పడకుండును గాక. వీడి రక్తం నా మీద మా పిల్లల మీద పడును గాక. వీడి రక్తం మా మీద మా పిల్లల మీద పడును గాక. వీడి రక్తం మా మీద మా పిల్లల మీద పడును గాక. ఎలా ఉందిరా దెబ్బ? ఏంట్రా అలా కొట్టావు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? యూదుల రాజా లే, యూదుల రాజా. నీకు అయ్యో, చచ్చిపోతానేమో, చంపేస్తారేమో. నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎందుకంత భయపడేసేస్తున్నావు? నా గురించి నీకేం తెలుసయ్యా? నేను నరరూప రాక్షసుడి, ఒక బందిపోటు దొంగని. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసేశాను. నన్నెవరూ పట్టుకోలేరనుకున్నాను. నా పాపం పండి దొరికిపోయాను. నన్ను విడిపించేవారు లేరా? నన్ను రక్షించేవారు లేరా? నన్ను ఈ మరణ శిక్ష నుండి తప్పించేవారు లేరా? ఉన్నారు. బరబ్బా, నువ్వు అంతకుడవైనా, నువ్వు దొంగలైనా, నీకోసం ఎవరో మెస్సయ్య అంట, నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. మెస్సయ్య నా కోసం ప్రాణం పెడుతున్నాడా? ఆ గుడ్డి వారికి కళ్ళిచ్చి, కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చి, చనిపోయిన వారిని లేవనెత్తాడే ఆ మెస్సయ్య. అయ్యో, నన్ను విడిపించడానికి నా తల్లిదండ్రులు రాలేదే, నా అనుకున్న వారు రాలేదే, నాతో తిరిగిన నా స్నేహితులు రాలేదే. ప్రభువా, ప్రభువా, బందిపోటు దొంగనైనా నా కొరకు, నరరూప రాక్షసుడైన నా కొరకు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు బలి తీసుకున్నా నా కొరకు ఆ కల్వరి సిలువలో నీ ప్రాణం పెడుతున్నావా? నీ త్యాగం గొప్పదయ్యా, నీ యాగం గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా. బరబ్బా, నీకోసం మెస్సయ్య ప్రాణం పెట్టాడు. ఇక నుంచైనా మనిషిగా బ్రతుకు. అడు, నా కోసం మెస్సే ప్రాణం పెట్టాడు కాబట్టి ఇప్పుడు నుంచి నేను మెస్సే ఎలా బ్రతుకుతాను? ప్రభా, ప్రభా, ప్రభా.
రే మేకులు కావాలి, మేకులు ఉన్నాయా? బాబు ఇది పాత ఎనిమిది సామాన్లు కొట్టు బాబు, చూస్తాను ఆగండి. త్వరగా చూడు. అలాగే బాబు. ఇవ్వండి. ఇంత చిన్నవి సరిపోవు, 6 అంగుళాలు ఉండాలి. 6 అంగుళాలు ఉండాలమ్మా, చూస్తున్నానమ్మా. బాబు ఉన్నాయి కానీ బాగా తుప్పు పట్టేసినాయి. అయినా పర్లేదు, ఇవ్వు. ఇగో తీసుకోండి. సరిపోతాయి 6 అంగుళాలు. ఇది ఎంత? 2 నాణేలే. ఇదిగో తీసుకో. అలాగే బాబు, ఒక్క నిమిషం ఆగు. ఏం అడుగుతున్నాను, ఏం అనుకోవద్దు. ఏంటి? ఇంత తుప్పు పట్టేసిన మేకలతో మీరు ఏం చేయబోతున్నారు? వీటితో ఆ మిస్ అయ్యకు సిలువ వేయబోతున్నాం. ఏంటి? ఆ మెస్సయ్యని సిలువ అయిపోతున్నారా? ఆ మెస్సయ్య సిలువ వేసేంతగా ఏం తప్పు చేశాడు బాబు? బాబు, ఆయన పాపులను ప్రేమించాడు, పాపులను చేరదీశాడు, కుష్ఠరోగిని స్వస్థపరిచాడయ్యా. అయ్యా, కంటి చూపు లేని వారికి కంటి చూపించాడయ్యా. అయ్యా, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడయ్యా. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడయ్యా. అయ్యా, ఆ మెస్సయ్యను సిలువేద్దయ్యా. అయ్యా, ఆ మెస్సయ్యను సిలువేద్దు. ఇగో మీ నాన్న తీసుకోండి. నా మేకలే బాబు. ఒక్కసారి దగ్గరకు వచ్చాక తిరిగి నీ దగ్గరికి రావా బాబు? నీ కాలు పట్టుకుంటానే బాబు, నీ కాలు పట్టుకుంటానే. నా మేక నాకి అయ్యా. అయ్యా ప్రభు, ఘోరం జరిగిపోయింది ప్రభు, ఘోరం జరిగిపోయింది ప్రభు. నిన్ను సిలువేస్తారని తెలియక ఆ మేకలు ఇచ్చాడయ్యా. అయ్యా, ఆ మేకలు ఇచ్చిన పాపాత్ముడిని నేనే ప్రభు, నేనే ఇచ్చాను అయ్యా. నీ మరణానికి కారకుడిని నేనే ప్రభు, నేనే ప్రభా. ప్రభా, నన్ను క్షమించు ప్రభు, ప్రభా నన్ను క్షమించు ప్రభు. కదిలింది కరుణరథం. ఏ ఒక్కరు లేవకూడదు, దయచేసి ఏ ఒక్కరు లేవకండి, ఉన్న చోటే కూర్చోవాలి. ఏ ఒక్కరు లేవద్దు. యుగం కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే. కరిగి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన మిగిలింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది.
లేరా, లే యూదుల రాజా లే. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, స్వస్థతను అనువుపై కొరడా చెల్లంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది. ప్రేమ పక్షి కనిపించిన కాపరి దారుణ హింసకు గురికాగా చెదరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరి కుమిలాయి. చెల్లా చెదరై కుమిలాయి. అలసిపోయావా? లే యూదుల రాజా లే, నీ సిలువ నువ్వే మోయాలి. లే లే కొట్టాలి. దీన జనాడికై
దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనా పొందిన నీరయ్యాయి కట్టండి కట్టరా గట్టిగా కొట్రా పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తుటి ముద్దగా మారాయి అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి అరిచాయి ఓ ఈ దైవ కుమారుడా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో నిర్మిస్తాను అన్నావు కదా. నీవు నిజమైన దేవుని కుమారుడివి అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఆ సిలువ దిగి రా. దాహం తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. నా దేవా, నీవేళ నా చేయి విడిచితివి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను.
బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువే కలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల కలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వ్రేలాడిన యేసయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము పట్టణములో యేసుక్రీస్తు ఏ విధంగా అమ్మివేయబడ్డాడో, తను ప్రేమించిన శిష్యుడే 30 నాణ్యాల్లోకి ఎలా అమ్మేశాడో, కేవలం పాపులను ప్రేమిస్తున్నాడని, పరమ తండ్రి ప్రియ కుమారునిగా ప్రజల జీవితాలను బాగు చేస్తున్నాడని ప్రజలందరూ తన చుట్టూ తిరుగుతున్నారని అసూయ పడినటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు నిరూపించలేని నేరాపరులు చేసి యేసును సిలువ వేయాలి, సిలువ వేయాలి అని పిలాతును ప్రేరేపించి ఏ రీతిగా అన్యాయపు తీర్పు తీర్చటానికి కారకులయ్యారో, ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము దోషము ఆయనలో లేకపోయినా, ఏ రీతిగా నీ కొరకు నా కొరకు 1 తక్కువ 39 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడో, యెరూషలేము వీధుల్లో సిలువను మోసాడో, తన చేత సృష్టించబడిన మనిషి తనను తన్నుతున్నప్పుడు, గుద్దుతున్నప్పుడు, ప్రవచించమని హేళన చేస్తున్నప్పుడు ఆయన రీతిగా నీకోసం సహించాడో, భరించాడో, సిలువపై ఏ రీతిగా ప్రాణం పెట్టాడో కళ్ళారా చూశాం. రెండు 2000 సంవత్సరాల క్రితం జరిగినది కళ్ళ ముందు ప్రదర్శించబడింది. ఆ దెబ్బలు నీ కోసమే, ఆ మేకులు నీ కోసమే, ఆ ముళ్ళ కిరీటం నీ కోసం, నా కోసమే, ఆ బల్లెపు పోటు నీ కోసమే, నా కోసమే. ఆకాశానికి భూమికి మధ్య, పాపికి పరిశుద్ధుడైన దేవునికి మధ్య
ఇద్దరు దొంగల మధ్య ఆనాడు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం సిలువలో వేలాడి మరణించిన కారణం తెలుసా? నువ్వు నశించిపోకూడదని, నువ్వు నరకానికి వెళ్ళకూడదని. ఒక్కసారి ఆలోచించు, ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఆ ప్రేమను పంచాలి, చూపించాలి అని చెప్పి ఎలా తప్పించాడో. యేసు చేసిన త్యాగాన్ని అందరైతే అంగీకరిస్తారో నశించక నిత్య జీవాన్ని పొందుతారని బైబిల్ సెలవిస్తుంది. అంగీకరిస్తావా? యేసు చేసిన త్యాగాన్ని అంగీకరిస్తావా? యేసు ప్రసాదించే క్షమాపణ పొందుకుంటావా? యేసయ్యా నన్ను క్షమించు, నా కోసమే ఈ గాయాలు, నా కోసమే ఈ దెబ్బలు, నా కోసమే ఈ మరణము, నేను చేసిన తప్పులకు నా మీదకు రావాల్సిన శిక్ష అంతా నీ మీద వేసుకున్నావు. యేసు నన్ను క్షమించు ప్రార్థిస్తే ప్రభు క్షమిస్తాడు, నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? యేసు నన్ను ఎంతగా ప్రేమించాడని నేను ఎప్పుడు ఊహించలేదు, నా కోసం అన్యాయపు తీర్పును పొందుకొని సిలువ పైన ఘోరమైన బందిపోటుగా, దొంగగా, ఏ నేరము చేయకపోయినప్పటికీ యేసయ్య నా కోసమే మరణించాడు. ఆయన ప్రేమను, క్షమను నేను అంగీకరిస్తున్నాను, ఆయన బిడ్డగా నేను జీవించాలి ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. ప్రభువుకు చెప్పండి, ప్రభువా నన్ను క్షమించయా, ప్రభువా నన్ను క్షమించయా. మరింత బిగ్గరగా, ప్రభువా నన్ను క్షమించయా, మా కోసమే నీవు దెబ్బలు తిన్నావు, మా కోసమే మరణించావు. యేసయ్యా మమ్ములను క్షమించు, నన్ను క్షమించు, నేను చేసిన ప్రతి తప్పును క్షమించి నూతన హృదయాన్ని, జీవితాన్ని మా అందరికీ ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సిలువ ప్రదర్శన బహు అద్భుతంగా ఉందన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా? బహుశా గత 19 సంవత్సరాలుగా గుడ్ ఫ్రైడే నాడు మన సహోదరులు అద్భుతంగా సిలువ ప్రదర్శన చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మహా అద్భుతంగా ఆ ప్రదర్శన మనం చూసాం. మీరు చేయాల్సిన మేలేంటో తెలుసా? నెక్స్ట్ సర్వీస్కి మీరు ఎంతమందిని, మీ బంధువులను, స్నేహితులను ఫోన్ చేసి ప్రేమతో వారిని పలకరించి ఖచ్చితంగా కల్వరి టెంపుల్లో జరుగుతున్న గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్పంచుకోండి. ఎందుకంటే ఎంత అద్భుతమైనటువంటి కళ్ళకు కట్టినట్టుగా సిలువ ప్రదర్శన, అది జీవితాలను ప్రభావితం చేసే అనేక మంది ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవడానికి ఈ సిలువ ప్రదర్శన తప్పక దోహదపడుతుంది. నమ్మిన వాళ్ళు చూపిస్తారా? నిజంగా మీకు నమ్మకం ఉంటే ఎంతమందికి ఫోన్ చేయగలరు అంతమందికి ఫోన్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, వీలైతే మీరే వెళ్ళి వారిని తోడుకొని రండి. మా ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం అన్నవాళ్ళు ఒక్కసారి చూపిస్తారా? మా ఫ్రెండ్స్కి, మా బంధువులకి ఫోన్ చేస్తాం, వారు కూడా వచ్చి ఈ అద్భుతమైన ఆరాధనలో పాల్పంచుకోలాగున మా వంతుగా మా ప్రయత్నం మేము చేస్తామన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అతడు ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్. తనకున్న ఆశ ఏమిటంటే భూమి మీద
నిష్కల్మషమైనటువంటి ముఖము, నిష్కల్మషమైనటువంటి ఫేస్ కలిగిన ఒక చిన్న బిడ్డను కనుగొని ఆ బిడ్డ యొక్క చిత్రాన్ని చిత్రీకరించాలి అని ఆశపడి ప్రతి ప్రాంతాన్ని తిరిగేవాడు. అలా ప్రతి ప్రాంతం తిరుగుతూ ఎక్కడైనా అద్భుతమైన, అందమైన, నిష్కల్మషమైన ఒక పిల్లాడి ముఖం దొరుకుతుందేమో అని చెప్పి చాలా తిరిగాడు. తిరిగితే ఆఖరికి ఒక చోట అతనికి